మీనరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత, అందులోనూ ఏలినాటి శని వ్యయస్థానంలో ఉండడం చేత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఖర్చులతో నిండి ఉన్నటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం, కొంత అధికంగా గోచరిస్తుంది. ఇక మీనరాశి వారికి ఆరోగ్య సమస్య, విశేషించి జన్మ రాహు కళత్రంలో కేతు ప్రభావం చేత, అలాగే బృహస్పతి తృతీయంలో నీచంలో ఉండడం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవల వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారు ఈ సంవత్సరం శాంతంగా వ్యవహరించాలి. ఏ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వృత్తి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనూ మీ ప్రమేయం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నాను. మీనరాశి వారికి జన్మ రాహు కళత్రంలో కేతు ప్రభావం వల్ల పని ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉన్నది. ఎవరికైనా ధన సహాయం చేయడం కూడా మీకు అది ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కలగడం, కోర్టు వ్యవహారాలు వంటివి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ మీద కొంతమంది నిఘా, అలాగే మీ మీద కొంతమంది వల్ల ఇబ్బందులు వంటివి, రాజకీయ ఇబ్బందులు వంటివి కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మాత్రం సూచిస్తున్నాను. గురుబలం కూడా లేకపోవడం, తృతీయంలో బృహస్పతి యొక్క సంచరించడం చేత మీనరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకి కొంత కష్టాలతో కూడుకున్నటువంటి సమయం. మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో అప్పుల బాధలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి స్త్రీలు మానసికంగా దృఢంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం కనబడుతోంది. మీనరాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి రాదు. ఇబ్బందులు, సమస్యలు మిమ్మల్ని వేధిస్తుందని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా ప్రతికూలంగా ఉందని, అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించడం, మంగళవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి, శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం చేత, అలాగే శనివారం రోజు విశేషించి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, అలాగే శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవాలని సూచిస్తూ, మీనరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలని మాత్రం తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీనరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రంతో పాటు నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేయడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలిగి గ్రహ పీడలు తొలగుతాయని తెలియజేస్తూ